అది అనాది కాలం సృష్టిని కాపాడే ఆదిశక్తి నిశ్శబ్దంగా ఉండేది. అమ్మవారిలోని మహాశక్తిని ఎలా మేల్కొల్పాలో మాకు తెలియచేయండి అని దేవతలంతా కలిసి భగవాన్ విష్ణువుని ప్రార్థించారు. అప్పుడు విష్ణువు చిరునవ్వుతో అన్నాడు, సృష్టి మొదటి తత్వం శబ్దం. శబ్దం వచ్చిన చోటే చలనం మొదలవుతుంది. ఆ మహాశక్తి చేతుల్లో శబ్దం సృష్టించే వస్తువులు ధరింపజేయండి. ఆ శబ్దం ఆమె చైతన్యాన్ని మేల్కొల్పుతుంది అన్నాడు. అలా దేవతలు అమ్మవారి కోసం శక్తి గాజులు తయారు చేశారు. గాజులు కదిలినప్పుడు వచ్చే శబ్దం కేవలం శబ్దం కాదు, అది నాడి శక్తి, సృష్టి ప్రేరణ, మహామాయ చలనం. పురాణ కథ ఇలా ఉంటే అమ్మవారి గాజుల గురించిన మరో కథ వెలుగులో ఉంది. శతాబ్దాల కిందటి కాలం అది. దుర్గాదేవి ఆలయంలో ప్రతిరోజు వేద మంత్రాల నాదం మార్మోగుతూ ఉండేది. ఇద్దరు వేద పండితులు ఆలయంలో నిత్యం ఉపాసన చేసేవారు. వారి ధ్యానంతో ఆలయ ప్రాంగణం మొత్తం పవిత్ర శక్తితో నిండిపోయేది. ఆ ఇద్దరు పండితుల ఇంట్లో నలుగురు ఆడపిల్లలు ఉండేవారు. చలాకీగా ఆప్యాయంగా పెరిగిన ఆ నలుగురికి ఒకరోజు ఒక చిన్న కోరిక కలిగింది. కొత్త గాజులతో చేతులు మెరిసిపోవాలి అని. అనుకున్నదే తడవుగా ఒక గాజుల వ్యాపారిని పిలిపించారు. ఇంటికి వచ్చిన వ్యాపారి ఒకరి తర్వాత ఒకరికి అందమైన రంగుల గాజులను తొడిగాడు. గాజుల చప్పుళ్ళు ఆ ఇంటిని నింపేశాయి. వ్యాపారికి వారు డబ్బులు ఇచ్చారు. కానీ వ్యాపారి, ఇది సరిపోదు, నేను గాజులు తొడిగింది 5గురికి, మీరు ఇచ్చేది 4గురికి మాత్రమే అన్నాడు. అది విన్న పిల్లలు ఆశ్చర్యంతో ఒకరినొకరు చూసుకున్నారు. మా ఇంట్లో 4గురే ఉన్నాం, 5వ అమ్మాయి ఎక్కడి నుంచి వచ్చింది అని ఎదురు ప్రశ్నించారు. లేదు, ఖచ్చితంగా నేను 5గురికే తొడిగాను అని వ్యాపారి దృఢంగా అన్నాడు. నువ్వు అబద్ధం చెబుతున్నావు అని పిల్లలు వాదించారు. ఇంతలో పండితులు లోపలికి వచ్చారు. ఈ వాదన విని ఏమైంది అని ప్రశ్నించారు. విషయం మొత్తం తెలిసిన తర్వాత వాళ్ళు ఆశ్చర్యపోయారు. సరే, నువ్వు చెప్పినట్టు 5గురికి గాజులు తొడిగావంటే మరి ఆ 5వ అమ్మాయి ఎక్కడుంది చూపించు అన్నారు. వ్యాపారి గందరగోళంలో పడ్డాడు. ఇల్లంతా వెతికాడు, ఆవరణలో చూశాడు, చుట్టుపక్కలంతా గాలించాడు, ఎవ్వరూ కనపడలేదు. ఆ తర్వాత ఆలయ దిశగా నడిచి ఆలయంలోకి ప్రవేశించారు. అక్కడ చూసిన దృశ్యం వారిని మంత్రముగ్ధులను చేసింది. సాక్షాత్తు దుర్గా అమ్మవారి చేతులలో మెరిసే కొత్త గాజులు కనిపించాయి. అంతా ఆశ్చర్యపోయారు. ఎవ్వరూ తొడగలేదు. కానీ అమ్మవారి చేతుల్లోకి ఈ గాజులు ఎలా వచ్చాయి? అప్పుడే అందరికీ ఒక ఆలోచన వచ్చింది. ఆ 5వ అమ్మాయి అమ్మవారే, తానే స్వయంగా వచ్చి గాజులు ధరించింది అని గ్రహించిన వాళ్ళందరి కళ్ళల్లోనూ నీళ్లు తిరిగాయి. అమ్మా, మేము మిమ్మల్ని చూడకపోయినా మీరు మాతో ఉన్నారనటానికి ఇదే చిహ్నం అని నమ్మారు. దుర్గా అమ్మవారికి గాజులు అంటే ఇష్టం. వెండి గాజులు, బంగారు గాజులు, శంఖం రంగు గాజులు, ప్రతి గాజు తమ భక్తికి గుర్తుగా ప్రత్యేకంగా గాజులు సమర్పించే సాంప్రదాయాన్ని అప్పటి నుంచే మొదలు పెట్టారు. ఇప్పటికీ కనకదుర్గమ్మ ఆలయంలో గాజులు సమర్పించటం ఒక పుణ్య కార్యంగా కొనసాగుతోంది. దుర్గా అమ్మవారి చేతి గాజులు కేవలం ఆభరణం మాత్రమే కాదు, అవి ఆమె భక్తుల పట్ల ప్రేమకు ప్రతీక.